साई धर्मक्षेत्र महाराज की जय। బ్రహ్మాండంగా హలో హలో అయ్యా, చాలా అద్భుతంగా ఉంది మీది. అబ్బా, చాలా అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతంగా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేం. ఇప్పుడు వాళ్ళు చేసిన అసలు ఏదైనా అసలు నాకు ఎంత అనుభూతో మాటల్లో చెప్పలేము. అద్భుతంగా ఉంది మీకు. అసలు మీకు పాదాభివందనాలు మీకు. నేను అసలు మిమ్మల్ని డిస్టర్బ్ చేసి పైకెత్తుకోవడం కూడా ఇష్టపడ్డాను నాకు. వా, చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడన్నా ఒకసారి పూర్తిగా మీది వినాలి, కంప్లీట్గా. ఎప్పుడన్నా ఇక్కడ పూర్తిగా పెట్టించినప్పుడు నాకు చెప్పండి, నేను వస్తాను. ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, साईनाथ महाराज की जय। सदा निम्बवृक्षस्य मूलाधिवासात् सुधास्राविनं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं, नमामीश्वरं सद्गुरुं साईनाथं। ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సాయి బంధువులారా, మనం ఎక్కడి దాకా మాట్లాడుకున్నాం గుర్తుంది ఎవరికన్నా? ఏ లక్షణం వరకు మాట్లాడుకున్నాం? బాబాకు సంబంధించిన 22 గుణాలని సాయి సచ్చరిత్ర 4వ అధ్యాయంలో మాట్లాడుకుంటూ వస్తున్నాం. మనకు టైం కూడా అయిపోయింది కదా, ఈరోజు మనకి 7:30 అయిపోయింది. ఉరుకులు పరుగుల మీద వచ్చినా గుర్తుందమ్మా? 9 వరకు. సంతోషం. అది స్వామి బ్రహ్మాండంగా ఫాలో అవుతాడు, అందరూ కూడా. 9వది మానవమానములను లెక్కించిన వారు కాదు అన్నది ఆయన గుణం. అంటే మానము అవమానము అనేది లౌకిక దృష్టితో చూసినట్లయితే మనల్ని ఎవరైతే అవమానం చేస్తారో వారికి మనం విలువిచ్చి వారి అవమానాన్ని తలకెక్కించుకుని మనం బాధపడడం పరిపాటి. వాస్తవానికి ఎవరైతే మనల్ని అవమానించారో వారి యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే, వీరిని నేను బాధ పెట్టాలి, నేను అవమానించినట్లయితే వీరు కుంగిపోతారు, మనశ్శాంతి లేకుండా చేయాలని 10 మందిలో హేళన చేయడం కానీ అవమానించడం కానీ చేస్తారు. ఇప్పుడు వారి మాటల్ని మనం తలకెక్కించుకుని వారన్న దాని విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే పరోక్షంగా వారిని గెలిపించినట్టు మనం అర్థం. అందువల్ల భగవంతుడికి సంబంధించి మాత్రమే లెక్కలు చెప్పేటువంటి గురువుకి మనం శిష్యులమై ఉండి మానవ మాత్రులకి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగని చెప్పి ఎవరైనా ఒక మాట అన్నప్పుడు దాని గురించి పరిశీలించాలి. వీరు అన్నది నిజంగానే ఉద్దేశపూర్వకంగా నన్ను ఇబ్బంది పెట్టాలని అన్నారా, లేదంటే నిజంగానే నాలో లోపం ఉందా? అవమానించారనుకోండి, అవమానంలోంచి మనం గ్రహించాలి. కావాలని చేశారనుకుంటే కనుక మనం లెక్కించాల్సిన అవసరం లేదు. బాబా వారిని చాలామంది అవమానించాలని చూశారు ఆ కాలంలోనే, బాగా హేళన చేశారు కూడా. బాబావారు ఎప్పుడు కూడా వాళ్ళకి విలువ ఇవ్వలేదు, అంటే ఇగ్నోర్ చేశాడు, పట్టించుకోలేదు. మనకు అలా పట్టించుకోకుండా వదిలిపెట్టడం చేతకాకపోతే మానసికంగా క్షోభ అనుభవిస్తాం. జీవితంలో 2 నేర్చుకోవాలి, పట్టుకోవడం, వదిలిపెట్టడం. ఈ 2 విద్య తెలిసి ఉండాలి. ఏది పట్టుకోవాలి, ఏది వదిలేయాలి, ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని వదిలేయాలి. అందుకనే బాబావారు ఏమైతే ఏమవుతుందిలే అని భావించేటువంటి వారితో, నాస్తిక దృక్పథం ఉన్న వారితో సహవాసాన్ని విడిచిపెట్టండి అన్నాడు. అంటే విడిచిపెట్టడం అంటే వదిలిపెట్టడం. ఎవరితో పట్టుకోవాలి? ఎవరైతే ఆస్తిక భావాలతో ఉంటారో, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉంటారో వాళ్ళతో స్నేహం చేయండి, లేని వాళ్ళతో వదిలేయండి. అంటే ఈ 2 విద్యలు కూడా మనకు తెలిసి ఉండాలి.
ఆ తర్వాత 10వది, అందరికీ వారు ప్రభువు, అందరితో కలిసిమెలిసి ఉండేవారు, ఆటలను గావించేవారు, పాటలను వినుచుండేవారు, కానీ సమాధి స్థితి నుండి మరలువారు కారు, ఎల్లప్పుడూ అల్లా నామం ఉచ్చరించుచుండేవారు. ఇక్కడ 2 విషయాలు, ఇవి చాలా క్రిటికల్ విషయాలు. అంటే ఉదాహరణకి మనకు స్థూలంగా విభజించినట్లయితే లౌకిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం 2 భాగాలు. లౌకిక జీవితంలో బాధ్యతలు, భారాలు మోసేది అటు కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఆధ్యాత్మికతకు వచ్చేటప్పటికి వాటన్నిటినీ మర్చిపోయి కాసేపైనా భగవంతుని సన్నిధిలో ఉండాలనేటువంటిది మనం చేసే ప్రయత్నం. ఇప్పుడు చేసే ప్రయత్నం అదే. మనం పూర్తిగా లౌకికపరమైన విషయాలను వదిలేసిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అవి ఉన్నాయి అలానే. అందులో నుంచి కొంత సమయాన్ని తీసుకొచ్చి ఈయన దగ్గర పెట్టి కాస్త ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ బాబావారు అందరితో కలిసి ఉండేవారు, పాటలు వినేవారు, ఆటలు ఆడేవారు, అన్నీ చేసేవారు. అన్నీ చేస్తున్నా ఒకటి మాత్రం ఆపేవారు కాదు, ఆయన నిరంతరం ఆత్మధ్యానమునందే ఉండేవారు, అల్లా నామాన్ని ఉచ్చరించేవారు. ఎలా సాధ్యమవుతుంది? 2 పనులు ఒకేసారి ఎలా సాధ్యమవుతాయంటే సైంటిఫిక్గా కూడా సాధ్యమవుతాయి, సైన్స్ ప్రకారం కూడా సాధ్యమవుతాయి. ఎలా సాధ్యమవుతాయంటే మనకు 3 రకాల మనసులు ఉంటాయి. ఒకటి, మనసు అనే పదంతో వాడుతుంటాం మనం, కాన్షియస్ మైండ్ అని అంటాం. రెండోది సబ్కాన్షియస్ మైండ్ అని ఒకటి ఉంటుంది, దాన్ని బుద్ధి అంటాం మనం. తెలుగులో చెప్పాలంటే చేతన మనసు, ఉపచేతన మనసు అంటారు. మూడోది సూపర్ కాన్షియస్ మైండ్ అని అంటాం, అది విశ్వాత్మక మనసు అంటారు. సైంటిఫిక్గా ఏం మాట్లాడతారంటే విశ్వాత్మక మనసు ఈజ్ ఈక్వల్ టు గాడ్ అంటారు. ఇంకా కావాలనుకుంటే కనుక బుద్ధి, అహంకారము, చిత్తము, మనసు, మనోబుద్ధి, అహంకార, చిత్తాల 4 పార్ట్లు ఉంటాయి కదా, అవి కూడా ఒక భాగాలు. అవి తీసేస్తే నేను కొద్దిగా పాశ్చాత్యులు పరిశీలించిన దాని గురించి కానీ వెళ్ళినట్లయితే 2 స్థూలంగా మనసు బుద్ధి. మనసు ఏం చేస్తుంది, బుద్ధి ఏం చేస్తుంది, ఈ రెండింటి గురించి తెలుసుకుంటే ఈ మాటకి అర్థం తెలుస్తుంది. ఇప్పుడు మనసుతో అందరితో ఆటలాడేవాడు, పాటలు పాడేవాడు, అన్నీ వినేవాడు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ బుద్ధి మాత్రం ఎప్పుడూ ఆత్మధ్యానమునందే ఉండేది. మరి ఎలా సాధ్యమవుతుంది? 2 పనులు చేయగలమా? చేయగలం. ఉదాహరణకి మీరు బైక్ నడుపుకుంటూ వెళ్తున్నారనుకోండి, తెలిసిన దారే కనుకైతే మీరు ఆ రూట్ గురించి మీరేం ఆలోచించరు. దాని గురించి మీరేమో ఇంటికి వెళ్ళాలనుకోండి, మీరు ఈ లెఫ్ట్ తిరగాలి, రైట్ తిరగాలి, అదేం ఆలోచించరు. ఈ మామూలుగానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఏదో మాట్లాడుకుంటూ ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతారు. మరి రూట్ ఎవరు చెప్పారు నీకు? అది ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది. బుద్ధికి అది ఫిక్స్ అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది. కాబట్టి మీరేం చెప్పాల్సిన పని లేదు. మీరు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నా, నీకు తెలియకుండానే స్టీరింగ్ తిరిగిపోతుంది, నీకు తెలియకుండానే వెళ్ళిపోతుంది. అది బుద్ధి చేసేటువంటి పనులు. ఇప్పుడు శ్వాస పీల్చాలా లేదా? మనం ఉదాహరణకి వెంటిలేషన్ పెడతారు. ఎందుకని? శ్వాస పీల్చలేకపోతున్నాడు పేషెంటు, కాబట్టి కృత్రిమ శ్వాస పెట్టాం. అంటే అర్థం ఏంటి? ఆయన వల్ల కావడం లేదు పీల్చడం. అంటే అర్థం ఏంటి? మనం ప్రయత్నపూర్వకంగా శ్వాస పీలుస్తున్నాం కదా. కానీ ఎంతమంది నేను ఇప్పుడు శ్వాస పీల్చాలి అనుకుని పీలుస్తున్నాం? ఎవరైనా అనుకుంటారా? అది తెలియకుండానే వెళ్ళిపోతుంది. ఒకవేళ మన చేతిలో కానీ అది పెట్టుంటే భగవంతుడు పుట్టుకుని తెచ్చేవాడు. ఎందుకంటే మర్చిపోతాం కదా. ఆయన ఎందుకంటే చనిపోయినాడంటే పాపం ఆయన ఏదో బిజీగా ఉండి శ్వాస పీల్చడం మర్చిపోయినాడంటే అందువల్ల ఆయన వెళ్ళిపోయినాడంట. కాబట్టి భగవంతుడు తెలివిగా ఈ మూర్ఖుల చేతులు అది పెట్టలా, అది ఆయన చేతిలో పెట్టుకున్నాడు. కాబట్టి అది బుద్ధి చేతిలో ఉంటుంది, అది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది, దానికి మన ప్రయత్నం ఏమీ లేదు. కాబట్టి ఏ పనైనా చూడండి, వంట చేసే వాళ్ళకి ఒకసారి వంట అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళు తెలియకుండానే మాట్లాడుతూనే ఉప్పు వేసేస్తారు, కారం వేసేస్తారు, అన్నీ జరిగిపోతూ ఉంటాయి. అది అనుకోనే మీరు. మరి మీకు ఎవరు చెప్పారు కరెక్ట్గా వేయమని? ఆల్రెడీ రికార్డెడ్. అదే మళ్ళీ మీతో మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఈ మధ్య ప్యాషన్ సీరియల్ కూడా చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. సీరియల్ వింటూ ఉంటారు, వంట చేసేస్తూ ఉంటారు. ఈ 2 జరిగిపోతాయి, 2 పనులు ఏకదాటిగా. అక్కడ నీకు మనసు బుద్ధి అనేటువంటి 2 పనిచేస్తూ ఉంటాయి. మనసు ఏం చేస్తుందంటే నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది, అది కుదురుగా ఉండేది కాదు. బుద్ధి అలా కాదు, దానికి ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ అయిపోయి ఉంటాయి, దాని ప్రకారం అది నడుచుకుంటూ ఉంటుంది. నీ ప్రమేయం ఏం అవసరం లేదు. భగవత్ చింతన గనక బుద్ధి లెవెల్కి వెళ్ళినట్లయితే నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ అది ఆ పని చేస్తూ ఉంటుంది.
ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న మాటలన్నిటికీ అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఏ విధంగా అయితే మన ఇంటికి వెళ్ళేదానికి రోడ్డు చూడమో, అదేవిధంగా నువ్వు ఏ పనిలో ఉన్నా సరే భగవచ్చింతన అలవాటు అయిపోయినట్లయితే కనుక అది జరిగిపోతూ ఉంటుంది ఆ నామం. అందువల్లనే బాబావారు ఎన్ని పనులు బాహ్యానికి చేస్తున్నట్టు కనిపించినా కూడా ఆయన అంతర్ముఖంగా అలా ఉండిపోయేవారు. ఎందుకంటే అది బుద్ధి స్థాయి దాటిపోయింది. అది అతీతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. అది తురీయ స్థాయికి వెళ్ళిపోయింది. తురీయ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు దీనికి సపరేట్గా చేయాల్సినంత అవసరం లేదు. మనకు ఒకసారి రాస్తారు, మనకు శ్యామవారు గురకబెడుతూ ఉంటే బాబా బాబా అని సాయి సాయి అని వినిపించేదట. కొంతమంది అంటారు, నేను మామూలుగా ఉన్నా కూడా లోపల ఒక వాయిస్ సాయి సాయి అని వినిపిస్తుంటుందండి నాకు అని అంటారు. మనం అనుకుంటాం ఇది ఎలా సాధ్యం అంటే సాధ్యం, ప్రాక్టీస్ చేస్తే సాధ్యం. నువ్వే పని చేస్తున్నా అలా పోతూనే ఉంటుంది, అలా పోతూనే ఉంటుంది. ఇప్పుడైనా చిన్న ఉదాహరణ చూడండి. మిమ్మల్ని ఏదైనా టెన్షన్ పెట్టే ఒక విషయం వచ్చింది అనుకోండి మీ జీవితంలోకి, మీరు ఎంతమందితో ఏం మాట్లాడుతూ ఉండండి, ఆ టెన్షన్ పెట్టే విషయం మిమ్మల్ని నడిపిస్తూనే ఉంటుంది. మీకు గుర్తొస్తూనే ఉంటుంది. అది మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు, అందరితో సరదాగానే ఉంటారు, కానీ ఇది మాత్రం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని మీరు ఏదో ఆలోచిస్తున్నారు అక్క అనేస్తారు. ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారే, మీకు ఎవరు చెప్పారు? నీ మొహం చెప్పేసింది. లోపల జరుగుతున్న మొహం చెప్పేసింది. అందువల్ల ఎప్పుడూ కూడా భగవత్ చింతన అనే దాన్ని మనసు స్థాయిలో ఉంచినట్లయితే నువ్వు రెప్పరెప్పలాడుతూ ఉంటావు. కాసేపు భక్తి, కాసేపు రక్తి జరుగుతూ ఉంటుంది. దానిని బుద్ధి స్థాయికి తీసుకెళ్ళిపోయినట్లయితే బాబావారి లాగా మనం ఎప్పుడు ఏ పని చేస్తున్నా ఆత్మధ్యానంలో ఉంటాం. ఎందుకంటే మనం కంప్లీట్గా ఆధ్యాత్మిక స్థితిలో ఉండలేం కాబట్టి ఉండగలిగిన వాళ్ళకి అది, ఇప్పుడు ఉదాహరణకి సన్యాసాశ్రమం తీసుకున్నారు, వాళ్ళకి ఇంకేం పని లేదు, బ్రహ్మాండంగా భగవచ్చింతనలో ఉండిపోతారు. వాళ్ళకి ఇదేం అవసరం లేదు, తర్కం అవసరం లేదు, మనసు బుద్ధి అంతా ఒకటే వాళ్ళకి. కాబట్టి మనకు అలా జరగదు. కాబట్టి అందువల్ల వారు పాటలను వినుచుండేటి వారు, కానీ సమాధి స్థితి నుండి మరలు వారు కాదు, ఎల్లప్పుడూ అల్లానామం ఉచ్చరించడి వారు. ఇక్కడ కూడా చూడండి, ఎల్లప్పుడూ అల్లానామం ఉచ్చరించడి వారు అంటే బాహ్యానికే అని కాదు అర్థం, బాహ్యానికని కాదు. ఇప్పుడు ఉదాహరణకి బాబావారు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఒక 10 నిమిషాలు మాట్లాడారు అనుకోండి, చెన్నబసవప్ప వీరభద్రప్ప గురించి ఒక 10 నిమిషాలు కథ జరిగితే, ఈ 10 నిమిషాలు అల్లా అల్లా అని అంటున్నాడు అని కాదు అర్థం, అంతర్ముఖంగా జరిగిపోతూ ఉంటుంది. అది అంతర్ముఖంగా జరిగిపోతూ ఉంటుంది. అది కానీ మనం ప్రార్థన చేసి దాన్నే మనం ఏమంటామంటే, ప్రాక్టీస్ చేస్తే నాకు కొద్ది కాలంలో నాకు అనిపించింది, కానీ మళ్ళీ నేను దాన్ని పోగొట్టుకున్నా. సాయి వాణి అని అంటా నేనైతే, దాన్ని సాయి వాణి అంతర్ముఖంగా వినిపిస్తూ ఉంటుంది. మీకు మీరు ఏదన్నా ఒక పని చేసినప్పుడు చేయాలా వద్దా అన్నప్పుడు నీకు లోపల అది కానీ డెవలప్ అయితే చేయమనో చెయ్యొద్దనో నీకు వాణి వినిపిస్తుంది. అప్పుడు నీకు అనిపిస్తుంది బాబా వద్దంటున్నాడండి అంట. ఎవరు చెప్పారు నీకు బాబా వద్దంటున్నాడని? ఆయన చెప్తాడంతే. చాలామంది అంటారు కదా, బాబా నాతో మాట్లాడతాడు, ఆయన మాట్లాడితే నాకు వినబడుతుంది, నేను స్పష్టంగా వింటాను, నేను మళ్ళీ ఆయనతో మాట్లాడతాను. ఎలా జరుగుతుంది? అలా జరుగుతుంది. అలా జరగదనే దానికి లేదు, అవకాశం లేదు. కాబట్టి మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలనేది ఆయనది. తర్వాత ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగ నిద్రనందుండేటి వారు, లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండేవారు. ఇక్కడ 2. మనం ఏం చేస్తామంటే సాయంత్రానికి జోలపాడి పడుకోబెడతాం ఆయన్ని ఆరతి అయిన తర్వాత, అంతే కదా. వాస్తవానికి ఆయన పడుకోబెట్టడం మహా తప్పది. మనం పడుకోవచ్చు, ఆయన పడుకుంటే ఎట్లా? ఆయన పడుకునేది కుదరదు. ఆయన ఎప్పుడు మేలుకొనే ఉండాలి, తప్పదు ఆయనకి. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది బిడ్డలు ఉన్నప్పుడు ఆయన ఎలా పడుకుంటాడు? హాయిగా సరే నువ్వు సరే పడుకున్నావు అనుకోండి, ఇదే స్థలంలో అమెరికాలో సాయి భక్తుడు ఉంటే వాడు ఎప్పుడో పిలుస్తాడు, అప్పుడు వాడి సంగతి ఏం చేయాలి? మీరు నిద్ర పూచేస్తే. అందువల్ల నేను మొత్తం సేవంతం చేసి లాలి మాత్రం నేను బాగుంటాను, నేను బయటకు వచ్చేస్తాను. అయ్యా నువ్వు లాలి పెట్టి నేను నిద్రపించి నేను ఆ పాపం చేయలేను, నువ్వు మేల్కొని ఉండు, నీకేమి నిద్ర, ఎప్పుడు యోగ నిద్రలో ఉండేవాడివి, నీకు నిద్ర అవసరమా? నీకు నిద్ర అవసరం లేదు, కాబట్టి నువ్వు మేల్కొనే ఉండాలి. ఇక్కడ ఏం చెప్పారంటే ప్రపంచం అంతా మేల్కొన్నప్పుడు వాళ్ళు యోగ నిద్రలో ఉంటారు. మనం మేల్కొన్నప్పుడు ఏముంది? దీన్ని ఎలా పోల్చవచ్చు అంటే కన్నా, బిడ్డ నిద్రపోతూ ఉంటే తల్లి అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది. బిడ్డ మేల్కొన్నప్పుడు అలర్ట్గా వచ్చి పక్కన కూర్చొని ఉంటుంది. దీన్ని ఎలా పోల్చుకోవచ్చు? ఎందుకంటే తల్లికి బిడ్డ మేలుకున్నా నిద్రపోయినా బిడ్డ మీదనే ఉంటుంది ఆలోచన. కాకపోతే బిడ్డ నిద్రపోతుంది కాబట్టి కాస్త వెసులుబాటు పనులు చేసుకోవడానికి.
అలా వెసులుబాటు వచ్చినప్పుడు పని చేసుకుంటూ ఉన్నప్పుడు కనుక బిడ్డగా ఏడ్చినాడు అనుకోండి, ఏడు పిలిపించింది అనుకోండి, ఆ పనిని అలా వదిలిపెట్టేసి పరిగెత్తుకుంటూ బిడ్డ దగ్గరకు వచ్చేస్తుంది. ఆ పని చేస్తున్నంత వరకు బిడ్డ నిద్రపోతున్నాడు అనుకుంటుంది, అవసరమైతే అక్కడి నుంచి జోల మారుతుంది, అని అంటుంది నిద్రపించడానికి. దాని ఉద్దేశం ఏంటి అంటే కనుక బాబావారు యోగ నిద్రలో ఉండి మనల్ని కాపాడతారు, మనం నిద్రలో ఉంటే ఆయన మేలుకొని కూడా కాపాడతారు. అంటే 24 అవర్స్ రక్షణ అనేది బాబా నుంచి మనకు అందుతుంది. 24 అవర్స్. అలా కాని పక్షంలో ఇంతమందికి ఎలా సమాధానం దొరుకుతుంది? ఆయన పార్ట్ టైం మనలాగా పనిచేసే పని అయితే, ఉదయాన్నే 5 నుంచి రాత్రి 9 దాకా పనిచేసే పని అయితే ఎలా జరుగుతుంది? ఆయన పార్ట్ టైమర్ కాదు, ఆయన ఫుల్ టైం జాబ్ ఏంటంటే భక్తుల్ని కాపాడటమే, అంత మించిన జాబ్ లేదు. ఆయన వచ్చిందే అందుకు. కాబట్టి నేనైతే ఏమంటానంటే, బాబావారికి తెరగట్టి షిరిడీలో చేస్తూ ఉన్నా కూడా తెరగడతారే కానీ ఆయన ఎక్కడ ఉంటాడో, ఏ భక్తుడి ఇంట్లో ఉంటాడో, ఎవరు పిలిచినారో, ఎవరు ప్రసవ వేదన అనుభవిస్తుంటే పరిగెత్తినాడో, ఎవరు యాక్సిడెంట్ కాకపోతే కాపాడాడో తెలియదు కదా. మనం తెలియకుండా ఉంటామా? అయ్యో ఇప్పుడు నిద్రపోయాడండి, ఇప్పుడు బెల్లం ఉదయాన్నే ఎదుర్కొంటామని ఎవరైనా అంటారా? 11 గంటలకి హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ వచ్చి ఇంకా చెప్పలేమమ్మా, ఇంకా దేవుడి దయ అంటే వెంటనే బాబా నీ బిడ్డని, నా భర్తను కాపాడు అంటుంది ఆ తల్లి 11కో 12కో. అప్పుడు ఏం చేయాలి బాబా? అది నిలబడాలి కదా, వచ్చి నిలబడి సేవ చేయాలి కదా. కాబట్టి ఆయన ఫుల్ టైం జాబ్. ఆయన ఫుల్ టైం జాబ్ చేయకుంటుంటే మన గతి గోవింద కొట్టేస్తుంది. మనకు మాత్రం కుదరదు. మనమేమో హ్యాపీగా నిద్రపోతాం. ఎప్పుడైనా సరే లోపల ఉండేటువంటి వాడు నిద్రపోతాడు, కాపలా కాసేవాడు మేలుకుంటాడు. వాడి పాపం నిద్రలే, వాడు కులుగుబాట్లు పెడతా ఉంటాడు, అయినా మేలుకొని ఉంటాడు. ఎందుకంటే కాపలా గాయాల్సిన బాధ్యత అతనికి ఉంది. బాబా నా దృష్టితో అనకపోయినా ఆయనే కాపలాదారుడు, ఆయనే యజమాని, అన్నీ ఆయనే. కాబట్టి సర్వం అందులో ఆయన మనకు హామీ కూడా ఇచ్చాడు. మనం ధైర్యంగా అనొచ్చు ఆ మాట. ఎందుకంటే నీ భారాన్ని నా పైన పడవేయమన్నాడు కాబట్టి పడేసాను నాయన, నువ్వే చూసుకో, అయిపోయింది. మనకి ఎంత వెసులుబాటు అంటే బాబా దగ్గర అసలు చిన్న వెసులుబాటు కాదు. ఆయనంత సహృదయుడు నాకు తెలియదు, ఇంతో నాకు తెలిసి ఎవరు ఉండరు. ఎంత సహృదయుడు అంటే నేను మోస్తానరా వదిలిపెట్టి. అందువల్ల ఆయన యోగ నిద్రలో ఉండేవాడు, మనల్ని నిరంతరం కాస్తూ ఉంటాడు. మనం ఆ కాన్షియస్తో ఉండాలి. బాబా నన్ను ఎల్లప్పుడూ చూస్తుంటాడు, ఎల్లప్పుడూ నా దగ్గరే ఉంటాడు, ఆయన నా దగ్గర లేనటువంటి క్షణం అంటూ ఒకటి ఉండదు అని భక్తుడు అనుకోవాలి. అలా భక్తుడు అనుకున్నప్పుడు భక్తుడికి వచ్చేటువంటి మేలు ఏంటంటే మానసికంగా భరోసా వస్తుంది. రెండవది తప్పిదాలు చేయడానికి భయపడతాడు. 24 గంటలు నాతోనే బాబా ఉంటే తప్పెక్కడ నేను చేస్తా? చేయలేడు. యజమాని చూస్తూ ఉంటే చేయలేడు. ఇప్పుడు ఏమైంది ప్యాషన్? యజమాని లేకపోయినా ఇంకొక మార్గం ద్వారా చూస్తుంటాడు యజమాని. ఏంటది? సీసీ కెమెరా. సీసీ కెమెరాల ద్వారా చూస్తుంటాడు. యజమాని అక్కడ ఉండడు, సీసీ కెమెరాలతో చూస్తుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఉండేవాడికి అయ్యా యజమాని లేడు కదా, కెమెరా కన్ను ఉంది, డేక్ కన్ను ఉంది. ఇది పెద్ద డేగ కన్ను, ఎక్కడి నుంచో చూస్తుంటుంది, అందరినీ విశ్వంలో నుంచో చూస్తుంటుంది డేగ కన్ను. నువ్వు భూమి మీద ఏ మూల ఉన్నా సరే తెలిసిపోతుంటుంది. కాబట్టి ఆ మూలకి ఎంత కనుక్కోలేడు, ఈ మూలకి అది కుదరదు. అది అందుగలడు ఇందులేడని సందేహం వలదు, చక్రి సర్వాగతుడు, అంతే. సాయి ఎక్కడైనా ఉంటాడు అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అందులో సీసీ కెమెరాల కాలం వచ్చేసింది కదా, ఆ టెక్నాలజీ ఆయన తెలియకుండా ఉంటుందా? మనకే తెలిసినప్పుడు ఆయనకి ఎందుకు తెలియదు? ఆయనకి ఇంకా పెద్ద టెక్నాలజీ తెలుసు. వైఫై లాగా ఆయన వైఫై, మనం ఎక్కడికి వెళ్తే ఆడ కనెక్ట్ అయిపోతుంది. వైఫై మనకు. తర్వాత వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము. ఆయన అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము. అర్థమైపోతుంది కదా పైన మాట. సముద్రం ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడ? లోతులోకి వెళ్తే. బయట అలలు, అలసడి. కాబట్టి నువ్వు ఒడ్డు మీద ఉండే అలల్లాగా ఉంటావా, లోపలికి వెళ్ళినట్టు సముద్రంలో ఉండే ప్రశాంతతగా ఉంటావా అనేది నీ ఇష్టం. బాబావారు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేవారు. ఆయన చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా సరే ప్రశాంతంగానే ఉండేవాడు. ఇక్కడ 2 పదాలు అండర్లైన్ చేసుకోవచ్చు మనం: అంతరంగము, ప్రశాంతము. అంతరంగం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. మరి బాహ్యరంగం ఎలా ఉండాలి? బాహ్యరంగం ఎందుకంటున్నానంటే, బాహ్యరంగంలో ఒక్కొక్కసారి కోప్పడాల్సి రావచ్చు, ఒక్కొక్కసారి రకరకాల అరవాల్సి కూడా రావచ్చు, లేదు కుటుంబ సమస్యల్లో కలహాలు రావచ్చు, చేసేటువంటి పనుల్లో ఒడిదుడుకులు రావచ్చు, బాహ్యంగా ఎన్నైనా రావచ్చు.
కానీ అన్నిటితో నువ్వు ఉన్నప్పుడు నీ అంతరంగం ప్రశాంతంగా ఉంచుకోగలిగితే అది గొప్ప ప్రావీణ్యం. లోపల మాత్రం ప్రశాంతంగా ఉండాలి. సైన్స్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు కోపం వచ్చిందండి, నేను ప్రదర్శించాలా వద్దా? కోపం నేను ప్రదర్శించాలా వద్దా? అరిషడ్ వర్గాల్లో అదొకటి. కోపం ముదిరితే క్రోధం అనుకోండి. కోపం మొదటి స్థాయి, ముదిరితే క్రోధం. ఇప్పుడు అరిషడ్ వర్గాలు శత్రువులు కదా, రాకుండా చూసుకోవాలి. కానీ అది కష్టం, కొద్దిగా రాకుండా చూసుకోలేం. ట్రై చేస్తాం, చేయాలి, లేదా వస్తుంది కోపం. ఇప్పుడు ఏం చేయాలి? కోపాన్ని ప్రదర్శించాలా వద్దా అంటే మెడికల్ సైన్స్ ఏం చెప్తుందంటే, కోపాన్ని దాచుకోకూడదు, ప్రదర్శించాలి. కోపాన్ని దాచుకునే కొద్దీ నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది. కాబట్టి నీ భావావేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అణుచుకున్నావంటే కనుక అవి నీ లోపల పుండుగా మారిపోతాయి. మానసిక పుండయి నీకు లేనిపోని జబ్బులన్నీ తెచ్చిపెడతాయి. మరి అలాగని చెప్పి ప్రదర్శిస్తే ఎదుటివాడు గమనుంటాడా? వాడు గమనుండడు కదా, వాడు మళ్ళీ నీ మీద ప్రదర్శిస్తాడు కదా. అందుకనే ఒక పదం వాడారు, లౌక్యము. ఈ పదం రాసి పెట్టుకోవాలి, ఎక్కడైనా మనం రహస్యంగా రాసి పెట్టుకోవాలి. ప్రతి దాంట్లో లౌక్యం ఉండాలి. అంటే ఎక్కడ ప్రదర్శించాలి, ఎక్కడ ప్రదర్శించకూడదు అని ఉండాలి. ఇప్పుడు కుమార్ గారు నాకంటే బలవంతుడు అనుకోండి, బాడీ బిల్డర్ ఆయన. నేను ఆయనతో కోపడితే ఏం చేస్తాడు? 4 గుద్దులు గుత్తాడు. ఇప్పుడు నా కోపం ఏమైంది? రివర్స్లో నాకే పడింది. ఇప్పుడు నాకంటే బలహీనుడు, అవకాశం వచ్చింది, కోపడచ్చు. ఇది నేను చెప్పేది, నేను వ్యక్తిత్వ వికాసం కలిపి చెప్తున్నా. మేమైతే ఏం చెప్తామంటే పర్సనాలిటీ డెవలప్మెంట్లో కోపాన్ని ప్రదర్శించమని చెప్తాం, కానీ లోపల అనుభవించవద్దు. ఇది బాబా గారు సేమ్ యాజిటీస్గా చెప్పాడు. బాబా అన్నాడు, నేను ఎప్పుడైనా భక్తులపై కోప్పడి ఎరుగుదునా అని బాబా వారు అన్నారు. మనకు వెంటనే ఏమనిపించిందంటే, నాకు అదేంది బాబా, నువ్వు అన్నిసార్లు కోప్పడితివే, నువ్వు ఒక్కసారి కోప్పడింది, నీ కోపం వచ్చి బట్టలన్నీ ఊడదీసి దునిలో వేసేస్తే ఇప్పుడు చూడండి రా, నేను నాది మతం అన్నావు కదా, మరి నువ్వు కోపం లేదంటావేంది అని నాకు అనిపించింది. ఆ తర్వాత మాటలు అద్భుతంగా మళ్ళీ వస్తాయి అధ్యాయంలో. అప్పుడు దాని కోపం గురించి 4-5 వారాలు చెప్పుకోవాలి మనం. బాబా చెప్పిందే, నేను చెప్పేది కాదు. ఆయన కోపం గురించి ఆయన చెప్పినట్టుగా ఎవరు చెప్పలేదు. బాబా వారు ఏమన్నారంటే, కోపాన్ని నటించుము. సచ్చరిత్రలో ఉన్నది నేను చెప్పేది. కోపాన్ని నటించమన్నాడు. నటించాలి, నువ్వు ప్రదర్శించాలి, నటించాలి, అనుభవించకూడదు. అనుభవించావంటే అంతరంగం చెడిపోతుంది. అంతరంగం చెడిపోయిందంటే అలజడి వచ్చేస్తుంది. కాబట్టి అంతరంగం ప్రశాంతంగా ఉండాలి అంటే ప్రధాన శత్రువులు 6ని ఎలా ప్రదర్శించాలి, ఎలా దాచుకోవాలి, ఈ టెక్నిక్ మనం నేర్చుకోవాలి. లేదంటే ప్రశాంతంగా ఉండలేరు. పైకి అంటాం కానీ ప్రశాంతతని అంత సులువేం కాదు ప్రశాంతంగా ఉండడం. అంతెందుకు మహా ఉపన్యాసాలు చెప్పే స్వామీజీ కూడా స్టేజ్ మీదనే కోపపడిన సందర్భాలు ఉన్నాయి. అప్పటిదాకా ఆయన మాట్లాడిన సందర్భమే కోపము, శాంతి గురించి. 2 సార్లు తప్పు చేస్తే నేను విన్నాను, ఒక ఉపన్యాసం వింటే ఆ తబలా వాయించే అతను 2 సార్లు రాంగ్ వేసినాడు. అప్పటిదాకా ప్రశాంతంగా మాట్లాడినటువంటి స్వామి వారు ఒక్కసారి గుర్రును చూసి అర్థం కాలేదా అన్నాడు. అర్థమైపోయింది. అంటే ఈయనకు కూడా కష్టం, అది అంత ఈజీ ఏం కాదు. కాకపోతే సాధనమున పనులు సమకూరు ధరలోన ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినందువల్ల దానికి చెప్పినటువంటి బాబా వారు చెప్పిన టెక్నిక్ కూడా ఏంటంటే, నీకు ఎప్పుడైతే కోపం వస్తుందో 2 ఆప్షన్లు ఉంటాయి నీకు. 1 ప్రదర్శించు, నటించు. 2 అక్కడి నుంచి వెళ్ళిపో, లేదా మౌనంగా ఉండు, ఇంకేం స్పందించొద్దు. అది జరుగుతూ ఉంటుంది. ఇలా టెక్నిక్స్ ఉన్నాయి. అందువల్ల అంతరంగం ప్రశాంతంగా ఉంచుకోవడం అన్నది బాబా లక్షణం. మనం ఆయన అనుచరులుగానో, వారసులుగానో, భక్తులుగానో, శిష్యులుగానో మనం కూడా అంతరంగాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి. దానికి రకరకాల పద్ధతులు. 1 మెడిటేషన్, యోగా, మెడిటేషన్, ఇవన్నీ దేనికి? ప్రశాంతంగా ఉంటాయి, ప్రశాంతత కోసం. దీనికంటే ముందు, మెడిటేషన్ కంటే ముందు ఆలోచనల్ని నియంత్రించడం అనేటువంటి ఒక సాధన చేయాలి. అది దానికంటే ముందు. ఎందుకంటే భగవద్గీత చెప్పింది కానీ, సైన్స్ చెప్పింది కానీ, ఏదన్నా ఒక పని చేయాలంటే ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది అంటే కనుక ఆలోచన నుంచి మొదలవుతుంది. భగవద్గీతలో నాకు బాగా నచ్చింది అది. ఆ పాయింట్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఏదైనా ఒక పని చేయాలనుకోండి, మనం ఆ పని ఎక్కడి నుంచి మొదలవుతుందంటే ఆలోచన నుంచి మొదలవుతుంది. కాబట్టి ఆలోచననే మనం కంట్రోల్ చేసేస్తే ఇంకా పని జరిగే అవకాశం లేదు. దుర్యోధను అడుగుతారు కదా,
అయ్యా నువ్వు ఇంకా విద్యాభ్యాసం చేసిన వాడివి, గొప్పగా రాజ్యాన్ని పరిపాలించేవాడివి, మరి నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు దుర్మార్గంగా? స్త్రీల పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? సోదరుల పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటే ఆయన చెప్పిన అద్భుతమైన మాట, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. అయ్యా నాకు ధర్మం ఏంటో తెలుసు, కానీ ఆచరించలేకపోతున్నాను. అధర్మం ఏంటో తెలుసు, కానీ విడిచిపెట్టలేకపోతున్నాను. ఎందుకంటే నా లోపల ఎవరో ఉన్నారు, వారు నన్ను నిర్దేశిస్తున్నారు. ఆ లోపల ఉన్నది ఎవరు అంటే మనసు, ఆలోచనలు నియంత్రించగలంత కాలం మనకు మన అంతరంగం ఎప్పుడు అలజడిగానే ఉంటుంది. ఒక ఆలోచన వచ్చిందనుకోండి, పడిపోయింది అనుకోండి, ఇంకా తెల్లవదలు అదే ఆలోచన. నన్ను ఎందుకు ఇంత మాట అన్నారనో, ఎందుకు ఇలా జరిగిందనో, బాబావారు ఏం చేస్తున్నారనో. నిన్న నారాయణ హాస్పిటల్కి పోతే నేను ఆమెను 10 సార్లు షిరిడీకి తీసుకెళ్ళా. ఆమె ఇప్పుడు బెడ్ మీద ఉంది, పెద్దామె. ఆమె వెంటనే అనేసిన మాట, ఏం చేశాడయ్యా బాబా నాకు అని. వెంటనే పోవడం, నన్ను చూడంగానే అదే మాట, ఏం చేసినాడయ్యా బాబా నాకు అనేది. నాకు సంబంధం లేదమ్మా, అది నేను ఆ జాబ్ చేస్తుంది కాదు, నువ్వు ఆయనతో మాట్లాడుకో, నేనే మీ మధ్యలో మీడియేటర్నా కాదు. నువ్వు ఆయన అడుగు, ఆయన చెప్తాడు, రాకొద్దు, నేను తగులుకోను, నువ్వు నీ ఇష్టం అని చెప్పేసిన. అదే నాకు చెప్తావు, నువ్వే కదా తీసుకుపోయినావు షిరిడీకి, నువ్వే కదా తీసుకుపోయినావు, నువ్వు మళ్ళా వస్తేనే మళ్ళీ తీసుకుపోతా. నేను అక్కడ దాకా తీసుకుపోగలిగిన కానీ మధ్యస్థులు నాది కాదు, మీదే మధ్యస్థులు, నాకు సంబంధం లేదు అని చెప్పాను. అంటే అర్థం ఏంటి అంటే, ఆమె ఏదైతే సాధించాలో అది సాధన చేయకుండా ఆమెకు వచ్చిన ప్రతి అలజడికి బాబానే తీరుస్తాడంటే ఎలా తీరుస్తాడు? ఎందుకంటే నిన్ను నియంత్రించాలి అంటే నీ ఆలోచనలను నియంత్రించాలి, అది ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల సాధ్యం కాదు. వాస్తవానికైతే భగవంతుడి వల్ల కూడా సాధ్యం కాదు. భగవంతుడు కూడా ఆప్షన్ ఇస్తాడు, నాయన ఇలా మార్చుకో. మత గ్రంథాల ద్వారా, సచ్చరిత్ర ద్వారా, భగవద్గీత ద్వారా, రామాయణం ద్వారా, మహాభారతం ద్వారా ఒక సోర్స్ ఇస్తాడు. ఇది సోర్సు, నువ్వు ఇలా మార్చుకో. నాయన అన్నదమ్ముల మధ్యలో వైరాలు ఉంటే జాతి నాశనం అయిపోతుంది చెప్పాడు సోర్సు. వింటే విను, వినకపోతే పో, అంతే. కాబట్టి మనం అంతరంగాన్ని మనం శుద్ధిగా ఉంచుకోవాలనుకుంటే, ప్రశాంతంగా ఉంచుకోవాలనుకుంటే ఒక్కటి ప్రాక్టీస్ చేయాలి. ఆ పుట్టే ఆలోచనలు, అలజడి కలిగించేటువంటి ఆలోచనలు, టెన్షన్ పెట్టే ఆలోచనలు, ఒత్తిడికి గురి చేసే ఆలోచనలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయో వాటిని కంట్రోల్ చేయాలి. వాటిని తుంచేయలేము, సాధ్యం కాదు. దానికి మా దగ్గర చాలా టెక్నిక్లు ఉంటాయి, మేము నేర్పిస్తాం. అవి మా దగ్గర మా టెక్నిక్లు ఏంటంటే, మా ప్రధానమైన సిద్ధాంతం ఒకటి ఉంది. అదేంటంటే కట్ అండ్ పేస్ట్ సిద్ధాంతం అంటాం మేము. కట్ అండ్ పేస్ట్ అంటే ఒక నీకు ఇబ్బంది కలిగించే ఆలోచనని కట్ చేసి నీకు ఆనందాన్ని ఇచ్చే ఆలోచనని పేస్ట్ చేయడం, అది మా పద్ధతి. మా పద్ధతి అంటే సైకాలజిస్టుల పద్ధతి. ఈ భక్తిలో కూడా అదే చేయొచ్చు, ఆధ్యాత్మిక విషయాల్లో కూడా అదే చేయొచ్చు. ఏదైతే నేను ఇబ్బంది పెడుతుందో దాన్ని తీసుకొచ్చి ఆయన ముందు నిలబడి ఆయన మీద వదిలేసి, ఏదైతే నీకు ఆనందంగా ఉంటుందో దాన్ని ఆలోచించుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు. ప్రసాదం తీసుకెళ్ళిపోవచ్చు, అంతే. ఆయన వదిలేయడం, నువ్వు తీసుకెళ్ళడం. అందుకని కొంతమంది ఏం చెప్తారు తెలుసా, నీకు ఏదైతే ఇబ్బందికరంగా ఉందో దాన్ని కాగితం మీద రాసి ఒక 10 సార్లు 20 సార్లు రాసి దాన్ని తీసుకెళ్ళి బాబా దుని చుట్టూ తిరిగి, బాబా ఈ ఒక్క ఆలోచన మాత్రం నేను ఇంకా చేయను, అలా చేయనీయకుండా నాకు ఆశీర్వదించు అని ఏ ఆలోచన అయితే నేను ఇబ్బంది పెడుతుందో దాన్ని తీసుకెళ్ళి దునిలో వేసాడు. దునిలో వేసేసి ఫీల్ అవ్వడం, ఎలా అయిపోయింది ఆలోచన, బాబాకి సమర్పించేసిన, ఇంక నేను దాన్ని ఆలోచించను. ఇది ఒక టెక్నిక్, ఇది కూడా ఒక టెక్నిక్ చేస్తారు చాలామంది, చేయొచ్చు ఆ విధంగా కూడా. అందువల్ల న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని ఒకటి ఉంది. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అంటే ఆలోచనల్ని మార్చడం ద్వారా మన భవిష్యత్తును మార్చుకోవడం అనేది ఒక సైన్స్. అది దాంట్లో ఇది చెప్తారు, ఇలాంటివి చెప్తారు. అయ్యా మీ ఆలోచనను మార్చాలంటే ఆలోచన పోగొట్టుకునే విధానాలలో ఇది ఒకటి. మీరు అది వాళ్ళు దునిలో వేయమన్నారు, వాళ్ళు కాల్చేయమంటారు. మనం సాయి భక్తులం కాబట్టి దునిలో వేయమని చెప్తున్నాం. అలా చేయొచ్చు. ఏది చేసినా ఒకటే కొలమానం, అంతరంగం ప్రశాంతం. అంటే అలజడినిచ్చేది ఏదైతే ఉందో దానిని నువ్వు కంట్రోల్ చేస్తేనే ప్రశాంతత వస్తుంది, లేదంటే రాదు. మరి ఎలా కంట్రోల్ చేస్తారు? అది మీరు సాధన ద్వారా చేయాలి. బాబావారి సచ్చరిత్రలో ఇంకా అనేక మార్గాలు చెప్తారు. అసలు వాస్తవానికి బాబావారు చెప్పేవన్నీ కూడా మన అంతరంగం ప్రశాంతంగా ఉండడానికే, మన అంతరంగంలో ఆనందాన్ని పొందడానికే, సచ్చిదానందాన్ని పొందడానికి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ చెప్తాడు.
అయితే అది కథల ద్వారా మాటల ద్వారా చెప్తాడు. వాటిని అలా విని వదిలేస్తే ప్రయోజనం లేదు, వాటిని ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా సరే వాస్తవానికి రామాయణం పుట్టి 5,000 సంవత్సరాలకు ముందు ఎప్పుడో పుడితే, త్రేతాయుగంలో పుడితే రామాయణం చదివితే మారిపోయి ఉండాలి అందరూ. అద్భుతమైన నాలెడ్జ్ కదా. మారారా? మారలా. ఎందుకు మారలా? అదొక గొప్ప నైతికతను బోధించేటువంటిది కదా గ్రంథం. ఆదర్శ దంపతులు ఎలా ఉండాలో చెప్పినటువంటి గ్రంథం కదా, మహాకావ్యం కదా. అది జరిగిందా జరగలేదా ఈ చర్చ అయితే పెడతారు కానీ మన వాళ్ళు, అది జరిగితే నీకెందుకు, జరగకపోతే నీకెందుకు, అందులో ఉండే నీతి తీసుకున్నావా, అప్లై చేసినావా? చెయ్యం. మనం అనుకోకూడదు. కానీ వాస్తవానికి మనలో లోపించినటువంటి ప్రధానమైనటువంటిది ఏంటి అంటే కనుక జ్ఞానాన్ని వింటాం, దానిని ఆచరించం. అలా ఆచరించే పని అయితే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి జ్ఞానం ద్వారా చాలామంది మారిపోయి ఉండాలి. గరికపాటి నరసింహారావు గారు చెప్పినటువంటి వారు మారిపోయి ఉండాలి అసలు. కానీ పెరుగుతూనే ఉన్నాయి కేసులు, పెరుగుతూనే ఉన్నాయి. ఏమంటే మారలేదని మీకు ఎలా తెలుసు? పెరుగుతున్నాయి కేసులు, ఇంకా పెరుగుతున్నాయి. అంటే దాని అర్థం మనం నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం, కానీ వాస్తవానికి అబద్ధం అది. అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ పవర్. ఆచరణలో పెట్టనటువంటి జ్ఞానం నిరుపయోగం. అందువల్ల సచ్చరిత్ర చదివితే నేను అందుకని చదివేయాల్సిన పని లేదు. నా గోస అదే. వద్దు, నేను వ్యతిరేకం అయిపోయేది కూడా అక్కడే, మీతో విభేదించేది కూడా అక్కడే. చదవద్దు. ఒక పేజీ చదవండి, పాయింట్లు రాసుకోండి, మననం చేస్తూ ఉండండి. ఇది చేసామా, ఇది అవుతుందా కాదా, దెబ్బలాడండి, బాబాతో దెబ్బలాడండి, ఇబ్బంది లేదు. అదేమైపోతుందంటే మీ బుద్ధిలోకి చేరిపోతుంది. చేరిపోయిన తర్వాత మీకు ప్రమేయం లేకుండానే అది ఆలోచిస్తూ ఉంటుంది. అద్భుతాలు జరుగుతాయి, నిజంగా అద్భుతాలు జరుగుతాయి. అందువల్ల ఎప్పుడైనా సరే మనం జ్ఞానం ఏదైతే సంపాదిస్తామో దాన్ని ఆచరణలో పెట్టగలుగుతున్నామా లేదా, ఎన్ని పాయింట్లు పెట్టగలుగుతున్నాం. మీరు కానీ ఎవరన్నా మనసు పెట్టి సచ్చరిత్రని మొదలుపెట్టి, నాకు ఒక ఆయన చెప్పాడు, ఏమండి మేము సచ్చరిత్రని రాసేసాం మొత్తం అన్నాడు, టోటల్. నేనేమన్నానంటే అబ్బో అంత చాలా కష్టమండి రాయడం, కానీ రాసే బదులు అర్థమైంది ఏదో రాసి ఉంటే బాగుండేది, నాలాంటికి ఉపయోగపడి ఉండేది అన్న. అర్థమైంది ఏదో రాసి ఉంటే దాన్ని ఏమంటామంటే కీ నోటింగ్ అంటాం. ఉదాహరణకి 1వ అధ్యాయం చదివేశారు అనుకోండి, 1వ అధ్యాయం అంతా అయిపోయిన తర్వాత మూసేసిన తర్వాత ఈ 1వ అధ్యాయం నుంచి ఒక భక్తుడుగా నేనేం నేర్చుకోవాలంటే 1, 2, 3 రాయండి. అలాంటిది మాలాంటి వాళ్ళకి ఇచ్చారనుకోండి, అది మాకు ఎంతో ఉపయోగపడుతుంది కదా. మరలా చదవాల్సిన పని ఉండదు, ఈ నోట్స్ రాసుకోవాల్సిన పని ఉండదు. అందువల్ల ఆ విధంగా చేయండి. నేను మళ్ళా చెప్తాను, ఆ విధంగా చేయండి. ఒకరిద్దరైనా చేయండి, ఇక్కడ ఉన్న వాళ్ళు 10 మంది అయినా చేయండి, సాధన చేయండి. అసలు సచ్చరిత్ర ఆ మహిమ ఏంటో మనకు తెలుస్తుంది. సచ్చరిత్రనే కాదు, ఏ గ్రంథం మహిమైనా సరే అలా చదివితేనే తెలుస్తుంది, లేకపోతే ఉపయోగం ఏముండదు. కాబట్టి వారి అంతరంగం లోతైన సముద్రము వలె ప్రశాంతము. అయితే ఇంకొక విషయం, లోతైన సముద్రము అని ఎందుకన్నాడు అంటే కనుక సముద్రం లోతెంతో తెలియదు అని అంటాం కదా, అది నిజమా? ఆ మాట అందుకనే నేను చూస్తున్నాను. ఒకప్పుడు, ఇప్పుడేదో తెలియదు, అడుక్కు కూడా వెళ్ళి టచ్ చేసి వస్తూ ఉంటే అది తెలియకుండా ఉండేది కాదు. కానీ లోతుకు వెళ్ళే కొద్దీ ప్రశాంతత అనేది ఉంటుంది. నీలో నాలెడ్జ్ పెరిగే కొద్దీ ఆ ప్రశాంతత వస్తుంది. నువ్వు దీంట్లో కూడా తీసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? లోతుకు వెళ్తున్నాం. సత్సంగం ద్వారా చేసే పని ఏంటంటే లోతులకు వెళ్తున్నాం. వాస్తవానికైతే దీన్ని ఇంతసేపు సాగదీసి చెప్పుకోవాల్సిన పని లేదు, వాస్తవానికి లేదు. ఇప్పుడు మనం 22 లక్షణాలు మొదలుపెట్టి 3 వారాలు, ఇది 4వ వారం, 3వ వారం, ఇంకొక 2 వారాలు పడుతుంది. ఆ ఒక్క పారాగ్రాఫ్ చదవడానికి ఇన్ని వారాలు అవసరమా, ఇన్ని గంటలు అవసరమా? కానీ మనం ఏం చేస్తున్నామంటే లోతుకు వెళ్తున్నాం. లోతుకు వెళ్ళే కొద్దీ రత్నాలు దొరుకుతాయి. పైనే ఎతికితే చేపలు దొరుకుతాయి. చేపలు కావాలా, రత్నాలు కావాలా, మనం వెతుక్కోవాలి. చాలామందికి చేపలే దొరుకుతాయి. ఎందుకంటే పైనే చదువుకుంటూ వెళ్తే చేపలు దొరుకుతాయి. లోతుకు వెళ్ళి చూస్తే రత్నాలు దొరుకుతాయి. రత్నగర్భ అగాధమౌ జలనిధిలోన ఆనిముత్యమున్నటులే
శోకాల మడుగునదాగి సుఖమున్నదిలే అంటారు కదా. అంటే శోకాల అడుగున దాగి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నువ్వు శోకంలో నుంచి ఆలోచిస్తూ 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 వెళ్తే చివరికి సుఖమే. ఇంతసేపు ఆలోచించేదాకా ఆ శోకం ఉండదు, అది ఎప్పుడే పోతుంది. అది ఆలోచిస్తూ వెళ్ళాలి, ఆలోచిస్తూ వెళ్ళాలి. అందుకని వివేకానందుడు అంటాడు, మీరు ఆధ్యాత్మికతలో ఆలోచిస్తూ ఆలోచిస్తూ వెళ్తే చివరికి ఎక్కడ తేలుతారో తెలుసా, నాస్తికత్వంలో తేలుతారు అంటాడు. నాస్తికత్వంలో తేలుతారంటాడు. ఎందుకంటే ఆలోచిస్తూ ఆలోచిస్తూ వెళ్తే అసలు చాలా మజాగా ఉంటుంది. మీరు ఆలోచించండి, ఈరోజు నుంచి మొదలు పెట్టండి, వదిలిపెట్టబాకండి ఏ వాక్యాన్ని కూడా. అంతు చూసేస్తామని చెప్పండి, ఆ విధంగా అంతు చూస్తూ వెళ్దాం. నేను కూడా అదే పని చేస్తున్నా ఇప్పుడు. తర్వాత వారి ఆశ్రమము వారి చర్యలు ఇదమిద్దముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఇక్కడ మనం ఆశ్రమము అనే పదం వాడారు. ఆశ్రమాలు 4: 1 బ్రహ్మచర్యము, 2 గృహస్థము, 3 సన్యాసము, 4 వానప్రస్థము. 3 వానప్రస్థము, 4 సన్యాసం. అవి ఆశ్రమాలు. మరి వారి ఆశ్రమాన్ని చెప్పలేము. సన్యాస అంటే ఆయనేం సన్యాసం పుచ్చుకోలేదు. గృహస్థ అంటే ఆయనేమి కుటుంబం లేకుండా లేడు. అక్క అన్నాడు, అత్త అన్నాడు, మామ అన్నాడు, అంతా అన్నాడు. అంటే కేవలం కుటుంబం అంటే పేగు తెలుసుకుని పుడితేనే కాదు, ఇదంతా కుటుంబమే. ఇప్పుడు ఒక అమ్మాయి నాతో అనింది, మా మేనమామ ఎప్పుడు పిలుచుకుపోతాడో ఇంటికనింది. ఈ మేనమామ తీసుకెళ్లే విషయం నాకెందుకు చెప్తుందా అనుకున్నా. అమ్మ నువ్వు నాకెందుకు చెప్పడం అంటే, ఆయన ఏంటంటే పిలిస్తే కదా నేను వెళ్ళడానికి మా అత్తగారింటికి మా అమ్మగారింటికి అంటే, ఇంతకీ మేనమామ ఎవరంటే ఇంకెవరు మా బాబానే అని. ఆమె మేనమామ పోస్ట్ ఇచ్చింది. మామూలుగా అయితే అమ్మ పోస్టు నాన్న పోస్ట్ ఇస్తారు, ఆమె వెరైటీగా మేనమామ పోస్ట్ ఇచ్చింది. ఆమె మామని పిలుస్తుంది. నాకు పూజకు కూడా వచ్చింది. పూజకు కూడా వస్తే మామనే పిలుస్తుంది, పిలిచేటప్పుడు కూడా మామ అని పిలుస్తుంది. సాయి మామ, ఇది ఎక్కడ కూడా సాయి మామ అంటే ఎంత కుటుంబం, మనంతా కుటుంబమే. మరి ఇంత కుటుంబం కలిగిన ఆయనకి గృహస్థాశ్రమం లేదని ఎలా అంటాం? సరే వానప్రస్థంలోకి వెళ్ళాడు అనుకుంటే ఆయన విడిచిపెట్టాడా ఎవరినన్నా? విడిచిపెట్టేసి ఇంక నాకు సంబంధం లేదు మీరు చూసుకోండి అన్నాడా? కనిపెట్టుకునే ఉన్నాడే, చివరి వరకు కనిపెట్టుకునే ఉన్నాడు. సన్యాసాశ్రమం అంటే ఏం విడిచిపెట్టాడు ఆయన? చివరికి వెళ్ళేటప్పుడు కూడా ఒక 9 నాణ్యాలు ఎత్తుకొచ్చి లక్ష్మీబాయికి ఇచ్చేసిపోయినాడు. పోయేటప్పుడైనా ప్రశాంతంగా లేదు, అప్పుడు కూడా ఇచ్చేసిపోయినాడు, దానం చేసేసిపోయినాడు. అందువల్ల ఇదమిద్దంగా ఆయన ఇది అని చెప్పడానికి వీలు లేదు. అసలు అంతెందుకు, బాబా తత్వం ఇది అని చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. అస్సలు కుదరనే కుదరదు. నాకు ఒక రకంగా అర్థమవుతాడు, మీకు ఒక రకంగా అర్థమవుతాడు, ఇంకో రకంగా అర్థమవుతాడు. మొన్న ఒక ఆయన అన్నాడు, అసలు సాయి సచ్చరిత్రను నేను దాదాపు 40 ఏళ్ళ నుంచి చదువుతున్నాను, సచ్చరిత్రలో మొదటి పేజీ నాకు ఇంకా అర్థం కాలేదండి. చప్పట్లు కొట్టేసిన. నాకు అర్థం కాదు. నాకు అర్థమైందే మొదటి పేజీ. నేను వెంటనే మనసులో నాకు అర్థమైంది మొదటి పేజీ నాకు మొత్తం అర్థమైంది. నాకు అర్థం కాకుండా ఏం లేదే. బాబా వారు అంత అర్థం కాకుండా ఎందుకు చేస్తాడు? ఆయన సరళుడు, అందరికి అర్థమయ్యేలాగానే చెప్తాడు. ఆయన చెప్పిన జ్ఞానమే అందరికి అర్థమయ్యేది. ఇక్కడ ఏమవుతుందంటే నాకు అర్థం కాకుండా ఉంది అంటే అది గొప్ప అనుకుంటా. అదే గొప్పేం కాదు అది. అసలు బాబా వారు చెప్పినట్టు నేను చెప్పాను కదా ఇంతకుముందు కూడా, గత వారం కూడా, భగవద్గీతలో చెప్పినటువంటి శ్లోకాల సారాంశాన్ని అతి సరళమైనటువంటి మాటల్లో సచ్చరిత్రలో చెప్పండి. మీరు బాగా గమనిస్తే అవే మాటలు ఈ సచ్చరిత్రలో సరళమైన మాటల్లో చెప్పబడ్డాయి. అవి శ్లోకాలు సహితంగా ఉంటాయి. అందువల్ల ఆయన సరళుడు, ఆయన అంత అర్థం కాకుండా ఏముండదు. ఖచ్చితంగా మనకు అర్థమయ్యే తీరుతాడు. కానీ తత్వాన్ని మనం ఇది అని నిర్ణయించలేము. నా దృష్టి వేరు, నీ దృష్టి వేరు. మనకు అది ఉంది కదా, యద్భావం తద్భవతి. అది పెద్ద మంత్రం. అది నా భావం ఎలా ఉంటే అలా కనిపిస్తాడు. ఉదాహరణకు నేను అనుకోండి, నేను సచిత్రం చదివేటప్పుడు నాది పోస్ట్ మార్టం మెథడ్. నా మెథడు పోస్ట్ మార్టం మెథడ్. నేను ప్రతి పేజీని ప్రతి వాక్యాన్ని పోస్ట్ మార్టం చేసుకుంటూ వెళ్తా. దాన్ని అంత ఈజీగా విడిచిపెట్టను. నాకు అర్థం కాకపోతే మరలా చూస్తా, గూగుల్లోకి వెళ్తా, ఇంకో గ్రంథం చూస్తే ఈ మాట ఎందుకన్నాడు అని వదిలిపెట్టను. కొంతమందికి అలా చూడగానే అర్థమైపోద్ది మహాత్ములకి. వాళ్ళేం నాలాగా చదవాల్సిన పని లేదు. వాళ్ళు అలా చూసేసి అలా చెప్పేస్తారు. వాళ్ళకి అది బాబా గిఫ్ట్. వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి ఉంటాడు.
నాకు అర్థం కాదు, నేను నోట్స్ రాయకుంటే చెప్పలేము. ఎప్పుడన్నా నోట్స్ రాయకుండా వచ్చానంటే నేను చాలా ఇబ్బంది పడతాను. నాది ప్రిలిమినరీ స్టేజ్, నేను నేర్చుకుంటూ ఉన్నా కాబట్టి నాకు ఈ చర్య తప్పదు. నేను పోస్ట్ మార్టం చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఎన్ని సంవత్సరాలు ఇంకా అవసరం అవుతుందో తెలియదు. అప్పటికి కూడా నేనే సాటిస్ఫై కాను, పోస్ట్ మార్టం చేస్తూనే ఉంటా. నా బుద్ధి అది, నాది రంధ్రాన్వేషణ బుద్ధి. నా ఆలోచన ఏంటంటే రంధ్రాన్వేషణ, విడిచిపెట్టను నేను దాన్ని. అలా రంధ్రాన్వేషణ చెయ్యమనే సకల శాస్త్రాలు చెప్తాయి. గురువు చెప్పిన మాటకి ఇలా తలాడించమని చెప్పవు, ప్రశ్నించమంటాయి. బాబావారు అంటారు కదా, పరిప్రశ్నేన సేవయ ఉంది కదా, మనకు ఉపదేశంతి జ్ఞానం ఉంది కదా. అంటే మీరు పరిప్రశ్న వెయ్యొచ్చు, గురువుని పరిప్రశ్న వెయ్యాలి. అసలు సచ్చరిత్రను మీరు ప్రశ్నించాలి. అయితే తెలిసి ప్రశ్నించకూడదు, అహంకారంతో ప్రశ్నించకూడదు, తెలియకుంటుంటే ప్రశ్నించాలి. అలా ప్రశ్నిస్తూ పోతే అద్భుతాలు జరుగుతాయి. తర్వాత ఒక చోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను, వారి దర్బారు ఘనమైనది. ఇంతకు ముందు చెప్పుకున్నాం మనకు స్థవన మంజరిలో ఒక చర్చ చేస్తాడు దాసగన్ గారు. అయ్యా, నువ్వు సత్పురుషుడివి, నిన్ను దర్శించడానికి మేమెందుకు రావాలి అన్నాడు. నువ్వు సత్పురుషుడివే, మాకు తేడా ఉంది. ఎందుకుంది అంటే నీలో వికారాలు లేవు, మాలో వికారాలు ఉన్నాయి. అయినా మీరు ప్రతిసారి ఎందుకు రావాలి మీ గుడి దర్శించడానికి అని అద్భుతమైనటువంటి ప్రశ్న వేస్తాడు. ఎందుకు రావాలి అంటే బాబావారికి ఉన్నటువంటి 3 గుణాలు మనకు లేవు కాబట్టి. ఏంటా 3 గుణాలు చెప్పుకున్నాం మనం? సర్వజ్ఞత, సర్వశక్తిమంత్వం, సర్వవ్యాపకత్వం. ఈ 3 భగవంతుని లక్షణాలు. ఆ 3 లక్షణాలు నీకు కూడా ఉంటే నీకు కూడా గుడి కట్టవచ్చు, నేను నీ దర్శనానికి కూడా రావచ్చు. కానీ మనకు లేవు, ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆయన దర్శించుకోవాలి. ఎందుకంటే భగవంతుడి సన్నిధిలో ఉంటేనే మనకు ముక్తో మోక్షమో వస్తుంది కాబట్టి ఆయన్ని మనం దర్శించుకోవాలి. అది కూడా కాకుండా నీలో ఉన్నటువంటి వికారాలు బాబావారిలో లేవు అనేది చాలా స్పష్టంగా చెప్పబడింది. అందువల్ల ఒక చోటనే కూర్చుని ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ, ప్రపంచమందు అనే పదాన్ని వాడారు. ఆంధ్రప్రదేశ్ నందు, తెలంగాణ నందు, కర్ణాటక నందు అల్లా, మహారాష్ట్ర నందు అల్లా. పదం ఏంటి? ప్రపంచం. అందువల్లనే బాబావారికి భాషతో సంబంధం లేదు. ఇప్పుడు ఉదాహరణకి హారతి మరాఠీ కదా, మరాఠీలోనే పాడాలి అనేది ఎవరు చెప్పారు నియమం? ప్రపంచం అనే పదం వాడినప్పుడు మరాఠీ ఎగిరిపోయింది కాదంటే చెప్పండి. మరాఠీలో ఎందుకు? ఆయన ఉద్భవించింది అక్కడ కాబట్టి, అవతరించింది అక్కడ కాబట్టి, వాళ్ళు ప్రేమతో పాడుకున్నారు కాబట్టి వారికి అది. నేను తెలుగులో పాడుకుంటాను, ఇంకొక ఆయన అరవంలో పాడుకుంటాడు, ఇంకొక ఆయన ఇంగ్లీష్లో కూడా అతను రాసుకొని పాడుకుంటాడు. పాడకూడదనే దానికి లేదు, ప్రమాణం లేదు. ఆరతులు ఇలా పాడితేనే ప్రమాణం లేదు, అది అబద్ధం, అది నమ్మాల్సిన పని. ఎందుకంటే ఆయన విశ్వసాయి, ఆయన ఒక లాంగ్వేజ్కో ఇంకొక దానికో పరిమితమైన వాడు కాదు. ఎప్పుడైతే భగవంతుని మనం పరిమితం చేస్తామో భగవంతుని లక్షణాలను కోల్పోతాడు. అది వ్యక్తులకు మాత్రమే పరిమితం అనేది, భగవంతునికి అవి ఉండవు. అందువల్ల ప్రపంచం అనే పదం వాడేశాడు హేమాడ్ పంత్ గారు. ప్రపంచం అంతే, ప్రపంచం ఎక్కడ జరిగినా ఏ మూల జరిగినా ఆయన తెలిసిపోతుంది. సర్వజ్ఞుడు కాబట్టి తెలిసిపోతుంది, మనకు తెలిసే అవకాశం లేదు. అందువల్ల వారి దర్బారు ఘనమైనది, అదేం సామాన్యమైన దర్బారు కాదు. అది ఆ దర్బారు పుష్పక విమానం లాంటిది. ఎంతమంది భక్తులు వస్తున్నా ఇంకా అది వెళ్తిగానే ఉంటుంది. ఎంతమంది వస్తున్నా సరే, ఎంతమంది ఆర్తితో ఉంటున్నా, ఎంతమంది జిజ్ఞాసులు వచ్చినా, ఎంతమంది అర్ధార్థులు వచ్చినా, ఎంతమంది వచ్చినా అది ఇంకా ఆ దర్బారు ఘనమైనది. అందువల్లనే మనం ఏం కోరుకుంటామంటే, బాబా నాకేం పెద్ద కోరికలు ఏమి లేవు కానీ మీ దర్బారులో అంత చోటు ఇప్పించండి చాలు. ఆ బాబావారు అంటారు కదా, భక్తుల గుంపును ఉద్దేశించి నా దర్బారు జనులు వస్తున్నారు అంటాడు సచ్చరిత్రలో. అవును కదా, నా దర్బారు జనులు వస్తున్నారంటే వాళ్ళు పుణ్యం చేసుకున్నారు, వారికి బట్టలు గిట్టలన్నీ కొనిపెడతాడు. ఇక వాళ్ళు వచ్చేసరికి నా దర్బారు జనులు వస్తున్నారు, వారి కొత్త బట్టలు కొనిపెడతాడు. అదేవిధంగా మనకు కూడా కొత్త బట్టలు కొనిపెట్టాలి బాబావారు.
కానీ నేను షిరిడీకి వెళ్ళినప్పుడు అనుకున్నాను, నేను గొప్ప భక్తుడిని కదా, కాబట్టి బాబావారు నేను వెళ్ళగానే దర్శనానికి వెంటనే పంపిస్తారు, నేను గొప్ప భక్తుడిని కదా అనుకున్నా. మేమిద్దరం వెళ్తూ ఉంటే ఆయన ప్లాన్ ఎలా ఉందో చూడండి. మేము ఆరతికి మూసిపోతున్నారు, కాస్త లోపలికి వెళ్తే ఆరతిలోకి వెళ్ళిపోతాం. నేను పరిగెత్తుతూ పోతూ ఉంటే ఒక అతను పన్ని కట్టుకొని ఆజానుబాహుడు కేకేసి సెక్యూరిటీని పిలిచి వీళ్ళు ఆపండి అంటున్నాడు. ఇప్పుడు దుర్మార్గుడు నేనే అన్యాయం చేస్తున్నావు నీకు. అందులో విడిచిపెట్టలే అతను. మామూలుగా విడిచిపెట్టేస్తారు కదా, విడిచిపెట్టకుండా నా వెంటబడి నేను ఇటు తిరిగితే ఇటు చూస్తాడు, అటు తిరిగితే ఇటు చూస్తాడు. చివరికి నన్ను ఆర్తిలా పోనీళ్ళు అతను. నేను అనుకున్నా, ఒరే నా అహంకారాన్ని ఇట్టు చూచున్నావా నాయన, నేను మహాభక్తుడిని కదా, నేను పోంగానే బాబావారు తలుపులు తీసేస్తాడు అనుకుంటే దర్బారు మూసేసినాడు ఆయన. దర్బారు తలుపులు మూసేసి గెట్ అవుట్ అన్నాడు. నువ్వేంద్రా, నువ్వెంత భక్తుడివి, నాకు ఎంతోమంది మహాభక్తులు ఉన్నారు, నువ్వెంత అన్నాడు. నా గర్వం తప్పని అనిపించింది. ఇంకొకసారి ఇంకో సందర్భంలో నేను గర్వించిన ఒక విషయంలో. అప్పుడు ఒక చిన్న పిల్లాడి దగ్గర, షిరిడీలో ఒక చిన్న పిల్లాడి దగ్గర చెంపదెబ్బ కొట్టించాడు నాకు. నిజం, ఇదో సాక్ష్యం ఉంది కదా అన్నిటికీ. చిన్న పిల్లాడు చెంపదెబ్బ కొట్టడం నాకు అవమానం అయిపోయింది. ఏంటి ఇది, 100 మందిని తీసుకొచ్చా నేను, 100 మందికి దర్శనం ఇప్పిస్తా ఉన్నా, ఎంత పుణ్యం ఎంత భాగ్యం నాదంటే ఈ భాగ్యం విధిరా నీదని చెంపదెబ్బ కొట్టించాను. నేను దాని గురించి ఎన్ని నెలలు ఆలోచించాను, ఏం తప్పు చేసినాను అంటే నేను చిన్నపిల్లాడు కొట్టింది తీసుకోవాలా, బాబావారు కొట్టించాడని తీసుకున్నాను. షిరిడీకి వెళ్ళి 120 మందిని తీసుకెళ్ళి అంత శ్రమపడి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి నేను వచ్చే క్రమంలో ఒక పిల్లాడు, అందులో చాలా చిన్న పిల్లాడు కూడా కాదు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివే పిల్లాడు నన్ను కొట్టడం ఏంది, చంపబట్టి అకారణంగా అనుకున్నా. అది అలా ఉంటుంది. కాబట్టి ఆ దర్బార్లో చోటు దొరకడం అంత సులభమేం కాదు, మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తూ ఉంటే ఎప్పుడు ఆయనకి బుద్ధి పుట్టి తలుపులు తెరిచి రారా లోపలికి అంటాడు. అప్పుడు ఏం మాట్లాడుకుంటే వెళ్ళి కూర్చోవాలి. మళ్ళీ అక్కడ కూడా చూసావా పిలిచాడు బాబా అంటే మళ్ళీ మూసేస్తాడు. ఎక్కడికక్కడ తలుపులు మూసేస్తూ ఉంటాడు. ఆయన ఎంత మహానుభావుడు, ఫిల్టర్ చేస్తుంటాడు. ఆయన పెద్ద ఫిల్టర్ పాయింట్, ఆయన సామాన్యమైన ఫిల్టర్ కాదు. ఎవరిని ఎక్కడ వడపోయాలో బాగా తెలుసు. మనకి వీడు కొద్దిగా ఎక్కుతుంది కదరా మదం అంటే వెంటనే ఫిల్టర్ చేసేస్తాడు. ఫిల్టర్ చేసి 10 రోజులు 15 రోజులు దూరం నెట్టేస్తాడు. రాబాక నా దగ్గరికి అది పెద్ద జిమ్మిక్కులు చేస్తాడు. అవి మీకు తెలిసి ఉంటాయి, మీకు కూడా సట్కా దెబ్బలు పడకుండా ఏమి ఉండవు, అందరికీ పడతా ఉంటాయి. నాకైతే చెప్పలేం, బాగా బొప్పి కట్టిపోయింది. కాబట్టి మహానుభావుడు చెప్పిన మాట, వారి దర్బారు ఘనమైనది, నేను కూడా ఒప్పుకుంటున్నా. బాబా నీ దర్బారు చాలా ఘనమైనది, నాకు ఎప్పుడైనా దర్బారులో అంతా చోటుని ప్రసాదించు. తెలియకుండా కామ్గా వచ్చి మౌనంగా మూల నిలబడతా. ఆయన చెప్పినట్టు దాసగాను చెప్పినట్టు, అపనే మసీదు కా జాడుగను హై, अपने मस्जिद का जाडूगनो है, मालिक हमारे అంటాడు కదా. వాళ్ళు కనుక్కున్నారు బాబాని. ఒరే బాబా దగ్గర ఎక్స్ట్రాలు చేస్తే కుదరవురా అని ఆయన, నాయన నీ మసీదును ఊడ్చే చీపురు నేను మొత్తం ఊడ్చేసి ఆ మూల కూర్చుంటాను ఆయన కనుక్కున్నాడు కాబట్టే తరించాడు. మనం కనుక్కోలేకపోయినాం. మనం చీపురుతో పోల్చుకోవడంలే, మొత్తం నాదే, ఇదంతా చేసేది ఎవరు అనుకుంటున్నావు, మొత్తం నాదే, కంప్లీట్ నా హ్యాండ్ ఓవర్ ఇదంతా. ఏం హ్యాండ్ ఓవర్ నీది? అందువల్ల దాసుగను కనుక్కున్నాడు కాబట్టి ఈరోజు దాసుగను నిలబడిపోయినాడు చరిత్రలో. అద్భుతమైన ఉపమానం వాడాడు. మనం ఎప్పుడు కూడా ఆ మసీదును ఊడ్చే చీపురుకి, బాబావారు కూడా అదే అన్నాడు. ఆయన అంత గొప్పవాడు. మీ అశుద్ధంలో నేను ఒక పురుగుని, ఆయన సామాన్యుడు కాదు. కాబట్టి గురువు నుంచి ఏం నేర్చుకున్నాడు దాసగను? బాబావారే అన్నప్పుడు నేను చీపురునైతే ఏందే అనుకున్నాడు ఆయన. బాబావారే అశుద్ధంలో పురుగునని తగ్గిపోయినప్పుడు నేనెంత, కాబట్టి చీపురు అని అనుకున్నాడు. అందువల్లనే ఎప్పుడు కూడా శుభ్రం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది నీ స్థానం అదే. చీపురు గొప్ప రహస్యాన్ని తెలుపుతుంది.
అంటే నువ్వు చక్కదిద్దేస్తావు అనుకుంటావు కదా, నువ్వు చక్కదిద్దినా సరే నీ స్థానం మూలే. నువ్వు మొత్తం శుభ్రం చేయొచ్చు, నువ్వు శుభ్రం చేసిన ఇంటిలో అందరూ కూర్చోవచ్చు, అబ్బా ఎంత శుభ్రంగా ఉంది అనుకోవచ్చు, కానీ శుభ్రం చేసినావని నీకంత ఇస్తారని అనుకోవాల్సిన పని లేదు, నీ స్థానం అదే. కాబట్టి చక్కబెట్టేస్తాం మనం పనులన్నీ. ఏం చక్కబెడతావు? నువ్వు చక్కబెట్టినా కూడా నీ స్థానం అదే. ఎవరైతే చక్కబెట్టేసిన తర్వాత మూల కూర్చొని అయ్యా నువ్వు చెప్పావు, నేను చిమ్మేసినాను, శుభ్రం చేసినాను, ఇంక నీ ఇష్టం దాన్ని ఎలా వాడుకుంటావు అనేసారనుకోండి, హ్యాపీగా ఉండిపోవచ్చు. లేదంటే మీకు కూడా చెంపదెబ్బలు, ఆ దెబ్బలు ఈ దెబ్బలు తప్పవు అని నేను నమ్ముతూ ఉన్నాను. ఇంకొకటి మాట్లాడుకోవచ్చా? టైం ఉందా? ఓకే. తర్వాత నిత్యము వందల కొలది 14వ పాయింట్కి వచ్చాం. నిత్యము వందల కొలది కథలు చెప్పునప్పటికీ మౌనము తప్పెడివారు కాదు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన పదం ఏంటంటే మౌనము. అసలు మౌనంకి ఉన్నంత శక్తి ఇంకా దేనికి లేదు, అది అందరికీ తెలిసిన విషయం. మౌనానికి ఉన్నంత శక్తి ఇంకెవ్వరికీ లేదు. అందువల్లనే ఎక్కువ మౌనంగా ఉండగలిగిన వాడు, ఇందాక మనం అనుకుంటే అంతరంగము ప్రశాంతంగా ఉండాలని, అంతరంగం ప్రశాంతంగా ఉండాలంటే ఎక్కువ మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. మౌనం అంటే అర్థం అవసరమైనప్పుడు మాట్లాడకూడదని కాదు. అవసరమైతే మాట్లాడు, అవసరం లేకపోతే మౌనంగా ఉండు. మౌన దీక్ష అది వేరు. మౌన దీక్ష అంటే కంప్లీట్ మాట్లాడు. కానీ తమాషా చూసారా, నేను ఒక స్వామిని చూశాను, నేను విమర్శించడం కాదు, నేను అలా అనుకోవద్దు, నన్ను విమర్శిస్తున్నాడు అనుకోవద్దు, నేను చూశాను అంతే. నేను ఒక స్వామిని చూశాను, ఆ స్వామి మౌన దీక్షలో ఉన్నాడు. నేను కూడా వెళ్ళాను ఆయనతో మాట్లాడడానికి. మౌన దీక్షలో ఉన్నానని రాసిచ్చాడు. నాకేం తెలుసు ఆయన మౌన దీక్షలో ఉన్నాడని. నేను మొదలుపెట్టాను చిట్టా, అది ఇది మీరు నాకు అయ్యప్ప మాల వేయాలి, ఎప్పుడు రమ్మంటారు, ఎప్పుడు స్నానం చేసి రావాలి, రుద్రాక్షలు ఆడ తీసుకోవాలి అంటూ ఉంటే ఆయన గమ్మన ఉన్నాడు. ఎందుకు ఇలా గమ్మన ఉన్నాడని చెప్తే శిష్యుడు కాగితం తెచ్చిచ్చాడు, పెన్ తీసుకున్నాడు, నేను మౌన దీక్షలో ఉన్నాను అని రాసిచ్చాడు. ఈ లోపల ఎవరెవరో వచ్చారు. మౌనం, ప్రతి ఒక్కరికి మౌన దీక్షలో ఉన్నాను, కాగితం నాకు ఒక కాపీ, వాళ్ళకి ఒక కాపీ ఇస్తున్నాడు. ఇంకేదో అడుగుతున్నారు, దానికి ఇది ఇలా చేయి రాస్తున్నాడు. ఇక్కడ నా పాయింట్, నేను ఆయన్ని అడిగానండి, మీకాడ చెప్పడం కాదు. మౌనం అంటే అర్థం ఏంటి? నేను మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాను అనుకోవద్దు. మౌనం అంటే కేవలం బాహ్య శబ్దం మాత్రం పలక్కుంటా ఉండడమా, అంతరంగికంగా కూడా మౌనంగా ఉండడమా? ఏది మౌనం అంటే? కేవలం బాహ్య శబ్దం మాత్రమే ఉచ్చరించుకుంటా ఉండడం మౌనం అంటే అది మౌనం కాదు. మౌనంగా ఉండడం అంటే మానసికంగా కూడా నువ్వు మౌనంగా ఉండడం. అంటే ఆలోచనలు అంతరించిపోయేంత వరకు వాటికి పని పెట్టకుండా సాధ్యమైనంత ఆలోచనలు తగ్గించుకుంటూ ఉండగలగడమే మౌనం. కేవలం నువ్వు రాస్తూ ఉంటే నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు, నువ్వు మాట్లాడటం లేదని ఎవరన్నారు? శబ్దం రావడం లేదు, నువ్వు మాట్లాడుతున్నావు. ఇది మౌనం కాదు. నేను ఆయనతో వాదించా, వీడితో ఎందుకు అనవసరంగా నా మనసు చెడిపోద్ది, పిడివాదు అనుకొని ఆయన నమస్కారం ఇంకొకసారి మాట్లాడతామని రాసిచ్చాడు. నేను ఇప్పుడు అసలే మౌనంలో ఉన్నాను, నువ్వు కాస్త కన్సర్న్ పెడుతున్నావు నువ్వు అని మళ్ళీ ఎప్పుడు ఆయన నా దగ్గరికి కూడా రానిలేదు. అదే చివరి దర్శనం, ఇంకా వీటితో పని కాదనుకున్నాడు. కాబట్టి నిత్యము అలాంటి మౌనం కాకుండా, బాహ్యాన్ని మాత్రమే కాకుండా, కొంతమంది వారానికి ఒకసారి మౌనంగా ఉంటారు, మంచి ప్రాక్టీస్ అది. వారానికి ఒకసారి అంటే మెయింటైన్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే తెలిసిపోతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇదో ఫలానా వారం ఈయన మౌన దీక్షలో ఉంటాడు, ఫోన్ కూడా చేయరు, ఫోన్ ఎవరికో ఇచ్చేస్తావు, వాళ్ళు మాట్లాడుకుంటారు, నీ పాటికి నువ్వు. అంటే అన్డిస్టర్బ్డ్ మైండ్తో ఉండడమే మౌనం. అన్డిస్టర్బ్డ్ మైండ్, దట్ ఈస్ మౌనం. అంటే ఎలాంటి వికారాలు లేకుండా ఉండగలగడమే మౌనం. అందుకని మౌనంగా ఉండేవాళ్ళు ఎందుకు హిమాలయాలకు వెళ్ళేవాళ్ళు? అక్కడ నేను డిస్టర్బ్ చేసేవాడు ఎవడు ఉండడు, నీ జోలికి వచ్చేవాడు ఉండడు. అసలు నీకు అది వాస్తవంగా నువ్వు ఎక్కడున్నా మౌనమే, ఆడంతా మౌనం, ఇంకేం ఉండదు. ఎందుకంటే నేను ఎవడు మాట్లాడుతాడు అక్కడ. అందుకని హిమాలయాల్లోకి వెళ్ళి ఆయన 12 ఏళ్ళు మౌన దీక్ష వహించాడు అంటే నువ్వు 15 సంవత్సరాలైనా మౌనంగానే ఉంటావు అక్కడ, నిన్ను ఊరు పలకరించేవాడు ఉండడు కాబట్టి. అలా గుహల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు, అక్కడ మౌన దీక్ష ఉండేవాళ్ళు, అప్పుడు వాళ్ళకి ఎక్కడ లేనటువంటి శక్తి ప్రవహించేది. అందువల్లనే మౌనంగా ఉండే స్వాములకి అద్భుతమైనటువంటి విలువ ఉంటుంది. వాచ మాట్లాడే స్వాముల కంటే మౌనంగా ఉండే స్వాములకి ఎక్కువ విలువ ఉంటుంది.
ఎందుకంటే వాళ్ళు అలా అంతరంగికంగా ఉన్నందువల్ల, ఆలోచనలు అణగినందువల్ల అద్భుతమైనటువంటి మానసిక శక్తి వస్తుంది వాళ్ళకి. ఆ శక్తి ద్వారా వాళ్ళు ఏమైనా చేయగలరు. దాన్నే మనోశక్తి అని అంటాం కదా. నేను ఇంతకుముందు గత వారం కూడా చెప్పాను, దాన్ని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేసినారు. మానసిక శక్తికి ఉన్నటువంటి 2 సిద్ధాంతాలు కూడా చెప్పారు, మీకు గుర్తున్నాయో లేవు. ఆ సిద్ధాంతాల పేర్లు కూడా రిపీట్ చేస్తా. ప్లాసిబో ఎఫెక్ట్, నోసిబో ఎఫెక్ట్ అని 2 శాస్త్రవేత్తలు పరిశీలించి చెప్పారు. నీ మానసిక శక్తికి అంత శక్తి ఉందని చెప్పారు. కాబట్టి ఆ శక్తి వాళ్ళకు వస్తుంది. అందువల్లనే వాళ్ళు మౌనంగా ఉండి నీ వైపు అలా చూసి చెప్పేస్తారు, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని. నేను నిన్న ఒక మాట విన్నాను. అయ్యా, నేను ఒక స్వామి దగ్గరికి వెళ్ళాను. ఆయన నేను గతంలో తీసుకున్న నిర్ణయాలు, ఎవ్వరికీ తెలియని నిర్ణయాలు, నా ఊపిరి పోయేంత వరకు తెలియని నిర్ణయాలు నేను తీసుకున్న, నా పర్సనల్, నా భార్యకు కూడా నేను చెప్పలా, అవి చెప్పాడు. ఆయన ఎదురుగ్గా కూర్చొని నేనేం ఆలోచిస్తున్నానో అది చెప్పాడు. నేను భవిష్యత్తులో ఏం ప్రణాళికలు చేసుకుంటున్నానో అది చెప్పాడు. ఎలా సాధ్యం? అసలు ఏంటిది? ఇదంతా పెద్ద మ్యాజిక్కా ఏంది? ఇది మెస్మరిజమా? అంటే వాళ్ళకి ఆ శక్తి వస్తుంది అంతే. మౌనంగా ఉండడంలో శక్తి ఉంటుంది. కాబట్టి మనం కూడా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండగలగడం అన్నది గొప్ప విద్య. బాబా దగ్గరకు కూర్చొని మాట్లాడితే బాబా విషయం మాట్లాడడం, లేదంటే మౌనంగా ఉండడం. ఇక్కడ ఉన్న గంట, 2 గంటలు, 3 గంటలు, అది ఎంత సమయమైనా కానీ అసలు బాబా గుడిలో నువ్వు మౌనంగా ఉన్నావంటే అది ఎంత వైబ్రేషన్సో నీకు తెలియదు. బాబా గుడిలో చాలామంది బాబా గుడిలోకి వచ్చిన తర్వాత చిట్టాలు వెప్పుతారు. ఆ చిట్టాలు వెప్పకూడదు. పూర్వోత్తరాలు ఇక్కడ తీసుకురాకూడదు. పురాణాలు ఇక్కడ మాట్లాడకూడదు. పురాణాలు అంటే ఇంటికాడ పురాణాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 మన లక్ష్యాలు. 1 బాబా గురించి మాట్లాడుకోవడం, 2 మౌనంగా ఉండడం, లేదా నువ్వు ఆయనతో మాట్లాడుకో. అది మీ ఇద్దరి విషయం, మాకు సంబంధం లేదు. అలా మౌనంగా ఉండగలిగితే ప్రశాంతంగా ఉంటుంది. ఎంతమంది ఉన్నా ప్రశాంతంగా ఉంటుంది. మీకు కొన్ని మౌన కేంద్రాల్లోకి వెళ్తే మెడిటేషన్ చేసేవాళ్ళు వేల మంది ఉంటారు, కానీ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. అవును కదా? ఎలా సాధ్యం? పిన్ డ్రాప్ సైలెన్స్. అక్కడ కూర్చుంటే నువ్వు ధ్యానం చేయకపోయినా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అంతే మనసు. అందువల్లనే బాబావారు మౌనం తప్పెడివారు కాదు. నిత్యము 100ల కొలది కథలు చెప్పున్నప్పటికీ మౌనం తప్పెడివారు కాదు. అంటే కథలు చెబితే మౌనం తప్పాల్సిందే, కానీ చెప్పినప్పటికీ కూడా ఆయన మౌనంగా ఉండేవారు. అంటే అర్థం ఏంటంటే ఇందాక చెప్పినటువంటి సూత్రమే, మనసు బుద్ధి సూత్రం. దీన్ని మనం అప్లై చేసుకోవాలి. సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. దీంతో మనం ఈరోజు వదిలేద్దాం. సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. ఇప్పుడు ఉల్టా నడుస్తూ ఉంది. మామూలు వాడైనప్పటికీ సిద్ధ పురుషుడి వలె నటిస్తున్నారు చాలామంది. ఒకరని ఇద్దరని కాదు, చాలామంది. అలా నటిస్తే అంటే ఉదాహరణకి నీకు ఏమి తెలుసో అది తెలుసు అని ఒప్పుకో, ఏమి తెలియదో అది తెలియదని ఒప్పుకో. తెలిసిన దాన్ని తెలియదు అని చెప్పొద్దు, అది ఇన్ఫీరియారిటీ. తెలియని దాన్ని తెలుసు అని కూడా చెప్పొద్దు. అలా ఉన్నట్లయితే మనం చాలా హాయిగా ఉంటాం. మనం కనుక మాస్క్ వేసుకోవాలని ప్రయత్నం చేసి నాకు అన్నీ తెలుసండి అని అనేసినామంటే అప్పుడు పుట్టేదే ఈగో లేదా అహంకారం. అక్కడ కొట్టుకుని వెళ్తాం. అందువల్లనే బాబావారు ఇంకో సందర్భంలో కూడా చెప్తారు, అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడి వడే ఉండాలి. అప్పుడు నేను విభేదించా బాబావారితో, అన్నీ తెలిసినా ఎందుకు ఉండాలి? అలా ఆలోచిస్తూ వెళ్తే నాకు వచ్చిన సమాధానం ఏంటంటే, అసలు అన్నీ తెలిసే అవకాశమే నీకు లేదు. ఈ జన్మకి నీకు అన్నీ తెలిసే అవకాశమే లేదు. నీకు ఎంత తెలిసినా అంత తెలిసినట్టే. తెలియాల్సింది ఎంతో ఉంది, కాబట్టి అహంకరించకు. బాబావారు ఎప్పుడు కూడా సాధకుడుగా ఉండేవాళ్ళు. అసలు ఇంకో విషయం ఏంటంటే, బాబావారికి వచ్చినటువంటి వైభవం గనక ఇంకా వేరే వారికి వచ్చి ఉంటే ఆయన జీవన శైలి అంతా మారిపోయి ఉండేది. కానీ బాబావారు అస్సలు, అది సామాన్యమైన విషయం కాదు. భక్తులు ఏం చేస్తారంటే, ఎవరికైనా అంత శక్తి ఉందనుకుంటే వీళ్ళు వెళ్ళి అతన్ని అమాంతం ఎత్తేసి పైకి ఎత్తి కూర్చోబెట్టేసి అసలు కింద కూడా అడుగు పెట్టనికుండా చేసేస్తారు. అవన్నీ ఆ పప్పులన్నీ బాబా దగ్గర ఉడకవు. ఆయన పడకే, ఆయన తలగడ ఇటుకురాయే, ఆయన భిక్షకు వెళ్ళాల్సిందే.
మరి అంత నిరాడంబరమైన జీవితం అంటే అది ఎంత పెద్ద సాధన, అంత పెద్ద సాధన. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆడంబరం నిరాడంబరం ఏంటి తేడా? ఆడంబరం నిరాడంబరం. వాస్తవానికి ఏమనుకుంటామంటే, అయ్యా మనం నిరాడంబరంగా ఉండాలి అన్నప్పుడు నాకు ఒక ప్రశ్న వేశారు. ఇప్పుడు సాయి భక్తుడు ఏసీలో పడుకోవడం ఆడంబరమా నిరాడంబరమా అన్నాడు. సాయి భక్తుడు బంగారు వేసుకోవడం ఆడంబరమా నిరాడంబరమా? సాయి భక్తుడు కారులో పోవడం ఆడంబరమా నిరాడంబరమా అని వెంటనే ప్రశ్న వచ్చేది. నాకు తల తిరిగిపోయింది. నాకు వీళ్ళకి ఏం చెప్పాలి సమాధానం? సమాజంలో లేరు, ఉండాలి, అడుగుతారు. కాబట్టి ఆడంబరం అంటే ఏంటి అని ఆలోచిస్తే అంటే డంబం అంటే ఓకే అదే అంటే దాన్ని మనం ఎక్సలెంట్. దానికి ఇంకొక తెలుగులో చెప్పాలనుకుంటే ఒక చిన్న, ఆడంబరం అంటే నీకు అర్హత లేని దానిని అనుభవించాలని ప్రయత్నం చేయడం, అది ఆడంబరం. ఉదాహరణకి నాకు అవకాశం ఉంది, భగవంతుడు ఇచ్చిందే, నాకు డబ్బులు కూడా నా దగ్గర ఉంది, నాకు అవకాశం ఉంది, నా కర్మ ఫలితం ఏదో పుణ్యం సంపాదించబట్టి ఏదో డబ్బులు ఇచ్చాడు అనుకుందాం, నేను కారు కొనుక్కున్నా, అది ఆడంబరం కాదు, అది ఆడంబరం కాదు. ఎందుకంటే నాకు అర్హత ఉంది. ఉదాహరణ, నేను కారు కొనుక్కున్నా, నా ఎదురింటి వాడికి అర్హత లేదు అనుకున్నా. ఉదాహరణకి నేను కొన్నాను కాబట్టి వాడు అప్పు చేసుకున్నాడు, ఇప్పుడు అది ఆడంబరం, నీకు అర్హత లేదు. అందువల్ల సాయి భక్తుడు ఏసీ హాల్లో పడుకోకూడదని ఏం లేదు, ఏసీ కారులో పోకూడదని లేదు, ఏదైనా చేయొచ్చు, కానీ నీకు అది అర్హత ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అందువల్లనే చాలామంది ప్రశ్నించారు, ఆయన స్వామి అన్నారు కానీ ఆయన ఏసీ కారులో పోయినాడే అని అన్నారు ఒకసారి సందర్భంలో. పీఠాధిపతులు ఏసీ కారులో పోయినారే, అసలు వాస్తవానికి పీఠాధిపతులకు ఏసీ కార్లు ఎందుకు అని ప్రశ్నించారు. ఆ సందర్భంలోంచి వచ్చినటువంటిది ఈ చర్చ. ఏదైనా కూడా భగవంతుడు ఇచ్చిన దాన్ని నువ్వు అంగీకరించవచ్చు, నువ్వు అనుభవించవచ్చు, కానీ అర్హత లేకుండా అనుభవించాలని చూసావంటే నువ్వు దెబ్బతింటావు, ఖచ్చితంగా దెబ్బతినిపోతావు. అందువల్లనే ఆయనకి ఏదైతే మనకు ఉందో దాన్ని ప్రదర్శించాలి. ఉండి కూడా నేను అలా అనుభవిస్తానంటే అద్భుతం, అదే ఇబ్బంది లేదు. ఆయన అనుకుంటే ఏమేమో అంతెందుకు పదార్థాలన్నీ పెట్టేవాళ్ళు ఇక్కడ బాబాకి, రకరకాల పదార్థాలు పెట్టేవాడు. మరి అన్ని పదార్థాలు ఉన్నా అందరికీ పనిచేసి ఆయన మాత్రం పెట్టుకెళ్ళేవాడు, అది గొప్ప విషయం. అయితే అది మనకు సాధ్యమా అంటే కొంతమందికి సాధ్యం, కొంతమందికి సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి మనం సిద్ధపురుషుడు అయినప్పటికీ సాధకుని వలె నటించువారు అన్నారు, కానీ ఇక్కడ నటించువారు అనే దాన్ని అండర్లైన్ చేసుకోండి, మనం నెక్స్ట్ వీక్ మాట్లాడదాం దాన్ని. ఎందుకంటే సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు అనే పదం ఎందుకు వాడారు? బాబావారు నటించడం ఏంటి? అది చాలా ఇంపార్టెంట్ పదం. అది దానికి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, ఎందుకంటే నాకు ఏ పని చేయవలసిన అవసరం లేదు, నేను గుర్రాలు మేపవలసిన అవసరం లేదు, నీ రథం దొరవలసిన అవసరం లేదు, కానీ నేను లోకం కోసం చేస్తున్నాను. ఎందుకంటే నన్ను చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటారు అనే కోణంలో నేను చేస్తున్నాను అంటాడు కదా, ఆ కోణంలోనే ఈ పదం వాడబడింది. దీన్ని ఇంకొకసారి విపులీకరించుకుందాం వచ్చే వారం. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై, సాయినాథ్ మహారాజ్ కీ జై, సాయినాథ్ మహారాజ్ కీ జై. స్వస్తి.